మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అరవ శ్రీధర్ బాధితురాలపై దాడిలో ట్విస్ట్ వెలుగు చూసింది. హర్షవీణపై జరిగినటువంటి దాడి ఘటనపై ఇప్పుడు కేసు నమోదైంది. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అనుచరులపై కేసు నమోదు చేశారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు రైల్వే కోడూరు పోలీసులు. నాకు నా కుమారుడికి ప్రాణహాని ఉంది అంటూ హర్షవీణ ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఇక టీడీపీ ప్రజా దర్బార్కు వెళ్లినందుకే ఈ దాడి జరిగినట్లుగా హర్షవీణ చెబుతూ ఉన్నారు. ఇక తనకు న్యాయం జరగటం లేదంటూ కూడా టీడీపీ ప్రజా దర్బార్కు వెళ్లి వినతి పత్రాన్ని అందించడం జరిగింది హర్షవీణ. అదే సమయంలో ఎవరి మీద అయితే దాడి చేశారో ఆ వ్యక్తి కూడా హర్షవీణ పక్కనే ఉండటం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి కూడా ఇంట్లో సరుకుల కోసం అని చెప్పి కూడా షాప్కి వెళ్ళి టోల్ ప్లాజా దగ్గర ఉన్న క్రమంలో కూడా అదే సమయంలో అక్కడికి వచ్చినటువంటి తాతంశెట్టి అదేవిధంగా కొంతమంది అనుచరులు వీళ్ళందరూ కూడా తన మీద దాడి చేశారంటూ కూడా ఫస్ట్ తనతో పాటు ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేశారంటూ హర్షవీణ చెప్పడం జరిగింది. ఆ తర్వాత తన మీద కూడా దురుసుగా ప్రవర్తించారంటూ చెప్పటము. ఇక ఇదే అంశం మీద కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు రైల్వే కోడూరు పోలీసులు తాతంశెట్టి మీద. ఈ పూర్తి అంశం కనుక మనం చూస్తే కనుక ఒకసారి అప్పుడు జరిగినటువంటి వివాదాన్ని మనం చూద్దాం. ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, హర్షవీణ ఈ అంశం మీద కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? శ్రీ రైల్వే కోడూరు టోల్ గేట్ సమీపంలో కూడా నిన్న సాయంత్రం రోజున ఎవరైతే హర్షవీణ ఉన్నారో ఆయనతో పాటుగా అతను వ్యక్తితో పాటు ఉన్నటువంటి వ్యక్తి పైన కూడా క్రూరంగా దాడి చేయడం జరిగిందని చెప్పవచ్చు జనసేన కార్యకర్తలు. దీని నేపథ్యంలో కూడా జరిగినటువంటి దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కూడా రికార్డ్ అయ్యాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా మహిళ అని చూడకుండా దాడి చేసినటువంటి తాతంశెట్టి నాగేంద్ర ఎవరైతే ఉన్నారో అతని పైన కూడా ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో వీడియో రికార్డింగ్ల ఆధారంగా కూడా పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా తనకు న్యాయం చేయాలని అరవ శ్రీధర్ తనను మోసం చేశాడని చెప్పేసి కూడా పూర్తిస్థాయిలో హర్షవీణ డిమాండ్ చేస్తూ వస్తోంది. నిన్న రోజున మనం చూసుకుంటే రాఘవపురం టీడీపీ కార్యాలయానికి వెళ్ళినటువంటి హర్షవీణ అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ కూడా ముక్కు రూపానందరెడ్డికి ఫిర్యాదు కూడా ఇచ్చారని చెప్పవచ్చు. కొత్త కేసు పెట్టబోతున్నానని చెప్పి తనకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఆమె నిన్నటి రోజున కూడా అక్కడికి చేరుకొని వినతి పత్రం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే అదే రోజు సాయంత్రమే అంటే వినతి పత్రం ఇచ్చిన నేపథ్యంలోనే ఈ కథ సీరియస్ అయిందనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో టోల్ గేట్ సమీపంలో కూడా అక్కడ కొంచెం ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పాల్గొన్నారని చెప్పవచ్చు. రాజధానికి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా. ఈ క్రమంలో కూడా పరిసర ప్రాంతాల్లోనే ఆయన ఒక కార్యక్రమానికి హాజరయ్యారంటే ఈ క్రమంలో కూడా హర్షవీణ ఆ ప్రాంతానికి వెళ్లిన నేపథ్యంలో కూడా అక్కడ ఏమైనా గొడవ జరుగుతుందన్న కారణం చేత తన అనుచరులను అక్కడికి పంపించి ఆమె పైన కూడా పూర్తిగా దాడి చేసేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో కూడా ఆ మహిళని చూడకుండా కూడా పూర్తి స్థాయిలో కట్టె తీసుకుని ఆమె పైన కూడా దాడి చేసేటువంటి పరిస్థితి. గోపి అనే వ్యక్తిని కూడా విచక్షణ రహితంగా కూడా కొట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఈ అంశాన్ని కూడా పోలీసు అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా కూడా ఎవరైతే దాడి చేశారో నాగేంద్ర ప్రసాద్ పాటకి ఇతర వ్యక్తుల పైన కూడా ఎస్ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, స్టే విత్ us మల్లికార్జున్. ఇక ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు ఇప్పుడు రైల్వే కోడూరు పోలీసులు. ఈ అంశం మీద కూడా పూర్తిగా దర్యాప్తు చేయనున్నారు. ఇప్పుడు